సరే ఇప్పుడు కొంతమంది ఆడపిల్లలు అంటే పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే ఏ ఏజ్‌లో అయిపోవాల్సింది ఆ ఏజ్‌లో అయిపోవాలి అని ఆలోచిస్తారు. కానీ ఇప్పుడున్న ఆడపిల్లలు 25, 28, 30 సంవత్సరాలు వచ్చే వరకు కూడా పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. అంటే ఇలా ఎందుకంటారు? పెళ్లి చేసుకోము అని ఎందుకంటారు? అలా మీ దగ్గరకొచ్చి పెళ్లి చేసుకొని సెటిల్ అయిన అమ్మాయిలు ఎవరైనా ఉన్నారా? చాలా అద్భుతమైన ప్రశ్న అడిగావమ్మా. ఒక అమ్మాయి ఎంటెక్ ఇక్కడే పెద్దగా ఇన్ఫోసిస్ లాంటి పెద్ద దానిలో జాబ్ చేస్తుంటుంది. గ్రూప్ లీడరు, మంచి శాలరీ, మంచి లైఫ్. ఓకే. ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకోను అని చెప్తుంది. దానికి రీజన్ కూడా పాప అమ్మాయి చెప్తుంది. ఎందుకంటే హైలీ ఎడ్యుకేటెడ్ కదా, చదువుకున్న వాళ్ళు మంచి ఉద్యోగం చేస్తున్నారంటే 10 మంది యొక్క ఆలోచనలన్నీ తెలుస్తూ ఉంటాయి. సో వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ నాన్నగారికి, వాళ్ళ అమ్మగారికి ఏం చెప్పిందంటే, నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది, పీరియాడికల్ ప్రాబ్లం ఉంది, పెళ్లి చేసుకొని ఇంకొక అబ్బాయి జీవితం పాడు చేయడం నాకెందుకు, దానివల్ల సంతానం కలక్క లేదా రకరకాల సమస్యలతో బాధపడుతూ ఇలాంటి జీవితం గడపడం అవసరమా? నేను చక్కగా నా జాబ్ ఏదో నేను చేసుకుంటూ నా బతుకు నేను బతుకుతాను, నాకు మంచి శాలరీ మంచిది వస్తుంది కదంటే, లేదమ్మా నీకు ఫ్యూచర్లో నీకు అండ కావాలంటే అండ బదులు నేనేదో డబ్బులు సేవ్ చేసుకొని ఎవరైనా ఒక చిన్న పిల్లోని తీసుకొని పెంచుకొని ఇలా నా లైఫ్ను గడుపుతానని ఒక పాజిటివ్ యాటిట్యూడ్లో మాట్లాడుతుంది. అంటే ఎంత మెచ్యూర్డ్ ఉమెన్ చూడండి, ఒక అద్భుతమైన మెచ్యూర్డ్గా ఆలోచించి చెప్తుంది. ఆ అమ్మాయిని వాళ్ళ నాన్నగారు ఏదో సర్ది చెప్పి నా దగ్గర తీసుకొచ్చారు. అలా వచ్చి కూర్చోగానే, అమ్మ నీకు పీసీఓడి ప్రాబ్లం ఉందా అని నేనే అడిగేశా. అవును సార్, ఎలా చెప్పారు? ఇవన్నీ వద్దు, ఉందా లేదా? ఉన్నది. ఇప్పుడు ఏంటి నీ బాధ, మ్యారేజ్ గురించేనా అన్న. అవును సార్ అని. అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటో తెలుసమ్మా, నీకు నీ మనసులో అనుకున్న విషయాలు నేను చెబితే ఒక నమ్మకం ఏర్పడుతుంది, ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది, తర్వాత నేను చెప్పే మాటకి ఒక విలువ ఉంటుంది. రాగానే నీ పేరు అపర్ణానా, ఏ పెట్టుకో, నీ పేరు భవ్యానా, బి పెట్టుకో, నీ పేరు చంద్రికానా, సి పెట్టుకో, ఎల్లు నెక్స్ట్, ఎల్లు నెక్స్ట్. ఏంది పెట్టేది ఏను బిఎన్ సి? నిజంగా ఏనో బీనో సీనో పెడితే రిజల్ట్స్ వచ్చి బాగా ఉండే పని అయితే ప్రపంచం ఏం చేసేదంటే, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసేదంటే, అందరూ ఏ టు జెడ్ అని పేరు పెట్టుకోండి, ఒకటే పేరు, దీనికి సెల్ అనేగా ఒకటే పేరుగా, అలానే మనుషులందరికీ ఏ టు జెడ్ అని పేరు పెట్టుకోండి. అప్పుడు ఆ ఏ టు జెడ్ బాగున్నావా, ఆ ఏ టు జెడ్ బాగున్నావా అని పలకరించుకునేవాళ్ళు, అందరం బాగుండేవాళ్ళం. ఇక ఉన్నోళ్ళు లేనోళ్ళు అనే బాధ ఉండేది కాదు, ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు అనే బాధ ఉండేది కాదు, ఏం ఉండేది కాదుగా. అందరూ ఏ టు జెడ్, ఏ టు జెడ్, ఏ టు జెడ్ అనేవాళ్ళమా కాదా? మరి అలా కాకుండా ఇలా ఎందుకు పేర్లు పెట్టాను అంటే, ఏ టు జెడ్కి కూడా అందరికీ ఒకటే రిజల్ట్స్ రాదనే కదా, అందుకనే ఇన్ని పేర్లు వచ్చినాయి. బీ పాజిటివ్, ఆలోచించండి ప్రజలు, ఒకసారి ఆలోచించండి. ఈ అందరు ఈ న్యూమరాలజిస్టుల మాటలను నమ్మి మోసపోమాకండి. అక్కడ నేను అనేది ఏంటంటే, అక్కడ ప్రాబ్లం ఐడెంటిఫై చేయాలి. ఇంటికి ఒక సమస్య, ప్రతి ఇంట్లో సమస్య ఉంటుంది, ప్రతి ఇంట్లో పొయ్యి ఉంటుంది, అన్నం వండుకోవాలి కానీ టీ అన్న కాసుకోవాలిగా. ఇప్పుడు బ్యాచిలర్స్ రూమ్లో అయినా టీ అన్న కాసుకోవాలిగా. అంటే ఇంటికి ఒక సమస్య. అలా చూసి అమ్మాయికి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పి నాన్న ఏం భయపడమాక, నువ్వు ఇలా రాయటం వల్ల నీకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఇదిగో ఇలా రాసావు, సో నువ్వు ఇలా రాయమాక, ఈ విధంగా రాసుకో, నీ హెల్త్ ప్రాబ్లము నెక్స్ట్ 41 డేస్లో నీ హెల్త్ ప్రాబ్లం క్లియర్ అయ్యింది. క్లియర్ అయితే అప్పుడు పెళ్లి చేసుకో, అప్పుడు ఇంక నీకు ఇబ్బంది లేదు కదా, అప్పుడు పెళ్లి చేసుకో, మంచి జీవితాన్ని అనిపించు. ఇలా నీకు ఒక అబ్బాయి అమ్మాయి పుడతారు, నీకు ఫలానా టైంలో రేపు 24 ఏప్రిల్ ఆ ప్రాంతాల్లో మ్యారేజ్ అవుతుందని డేట్లు అన్నీ చెప్పాను. వాళ్ళు హ్యాపీగా వెళ్ళారు. అమ్మాయికి కరెక్ట్గా 41 డేస్లో అమ్మాయికి హెల్త్ ప్రాబ్లం క్లియర్ అయింది. దానికి నేనేం చేయలా, నేను దారి చూపించా, ఆ అమ్మాయి ఫాలో అయింది, నడిచింది అమ్మాయేనమ్మ, నేను కాదు. నేను ఓన్లీ ప్రిస్క్రిప్షన్ రాశాను, ఆ టాబ్లెట్లు అమ్మాయే కొనుక్కుంది, అమ్మాయే మింగింది. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది. కాబట్టి నాకు అమ్మాయి అబ్బాయి పుడతారని కూడా చెప్పాడు కాబట్టి సో నేను పెళ్లి చేసుకోవాలి, నా జీవితానికి సార్థకత అంటే అని మళ్ళీ వచ్చి మ్యారేజ్ కుదిరిందండి, మ్యారేజ్ డేట్స్ అన్నీ పెట్టడం జరిగింది. చక్కగా అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. మనం అన్నట్టుగానే అమ్మాయి పుట్టింది. అమ్మాయికి కూడా మన దగ్గరికి వచ్చి పేరు పెట్టించుకున్నారు. అంతే కదా, ఒకసారి నమ్మకం కుదిరితే అలా వచ్చి పేరు పెట్టించుకోవడం, ఆ అమ్మాయికి మంచి పేరు పెట్టడం, తర్వాత మళ్ళీ అబ్బాయి పుట్టడం, ఆ అబ్బాయికి మన దగ్గర పేరు పెట్టించుకొని ఇప్పుడు ఆ అమ్మాయి లైఫ్ అంతా హ్యాపీగా గడపడమే కాకుండా, ఎవరైనా వాళ్ళ ఆఫీసులో ఏదన్నా సమస్యతో బాధపడుతున్నారు అనుకో, ఎందుకయ్యా సమస్యలతో బాధపడతావు, వెళ్ళి రెహమాన్ గారిని కలువు అని చెప్తుంది. అంటే ఇక్కడ అమ్మాయికి మంచి చేయటం వలన
నాకు బిజినెస్ పెరిగిందా లేదమ్మా, నాకు క్లయింట్స్ పెరిగా అంటే ఎప్పుడైనా నువ్వు ఎదురువాడికి మంచి చేస్తే ఆ మంచి ఏదో ఒక రూపంలో మళ్ళా నీకు తప్పనిసరిగా హెల్ప్ చేస్తుంది. అక్కడ ఆ వచ్చిన అమ్మాయికి ఏదో ఏ పెట్టి వెళ్ళిపోతే ఇంకొక అమ్మాయికి బీ పెడదాం అనుకోకూడదమ్మా. వచ్చిన అమ్మాయి నా బిడ్డ లాంటిది, నా బిడ్డకి నేను ఎలా మంచి చేయాలనుకుంటానో ఈ అమ్మాయికి కూడా అలా మంచి చేస్తే పైన భగవంతుడైన వాడు చూస్తూ ఉంటాడు, వీళ్ళకి మంచి చేయాలి అని ఒక మంచి ఆలోచనతో ఉండాలమ్మా మనం. ఆస్ట్రోన్యూమరాలజిస్టులు అంటేనా డాక్టర్లు అంటే దేవుళ్ళని వెళ్తారమ్మా, దేవుళ్ళు అనుకొని వెళ్తారు. వచ్చి కూర్చుని కానించి ఈ కాలు ఇలా గెల్లకూడదమ్మా. ఒక తండ్రి స్థానంలో ఉన్నాం మనం, ఒక తండ్రి అనుకొని వస్తారు, ఒక దేవుడు అనుకొని వస్తారు. వాళ్ళకి ఆ విధంగానే బిహేవ్ చేయాలి. నువ్వు కావాలంటే నువ్వు గోవా వెళ్ళాలి, అంతేగాని నీ బిడ్డలాగా వచ్చినటువంటి వాళ్ళని నువ్వు ఇబ్బంది పెట్టకూడదు. ఇది ఇలా కాదు, కలియుగం అండి. సమాజం అట్టానే ఉండిద్దంటే కలియుగం అయినా ఏ యుగం అయినా కొన్ని ప్రొఫెషన్స్ ఉంటాయి అమ్మ. ఆ ప్రొఫెషన్స్ అలా ప్రొఫెషన్లో అయినా బిహేవ్ చేయాలి. సో ఆ అమ్మాయిని అలా ఒక బిడ్డలాగా ఆలోచించాను కాబట్టి ఆ అమ్మాయి ఈ రోజున 2 పిల్లలతోటి చాలా హ్యాపీగా చక్కగా సంతోషంగా ఉంది. ఇలాంటి పీసీఓడి ప్రాబ్లమ్స్, ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉంటే బాధపడమాండి, ఒక్కసారి తండ్రి లాంటి నన్ను కలవండి, మీకు అద్భుతమైన రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. నమస్కారం.